BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. 2026లో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు మరింత ఎక్కువగా నష్టపోతాయా? ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి అవకాశాలేంటి? ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు తగ్గిపోవడానికి కారణాలేంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనాభా ప్రాతిపదికన కనుక లెక్కలు తీసుకొని చూస్తే దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి గతంలో ఉన్నటువంటి 2011లో వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు చాలా కంట్రోల్డ్గా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అత్యధికంగా 16.51% పెరుగుదల రేటు నమోదైతే తెలంగాణ లాంటి రాష్ట్రాలు అలానే కేరళ లాంటి రాష్ట్రాల్లో అత్యల్పంగా 2.76 2.89% నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా 6% మించినటువంటి జనాభా వృద్ధి రేటు నమోదు కాలేదు 2011 లెక్కల ప్రకారం. ఇప్పుడు అదే రేషియో కంటిన్యూ అయితే కనుక తాజాగా సేకరించబోయేటువంటి లెక్కల్లో దాదాపుగా ఇవే నంబర్స్ రిఫ్లెక్ట్ అవుతాయి అనేటువంటి అంచనాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. అందుకే నాయకులు పదే పదే ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలను గెలిచినట్లే దక్షిణాది రాష్ట్రాలని నోరు మూసుకుని పడి ఉండేలా చేయాలనే ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం అంతంత మాత్రమే కాబట్టి బీజేపీ కుట్రపూరితంగా ఈ వ్యవహారాలను అమలు చేసే ప్రయత్నం చేస్తుందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. కానీ జనాభా ప్రాతిపదికన ఒకవేళ సీట్ల పెంపు కనుక జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంత పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎంత పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఢిల్లీలో 7 స్థానాలు ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఉన్నాయి, 13 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అంటే 6 స్థానాలు ఢిల్లీలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉన్నాయి, 143కు పెరుగుతాయనేటువంటి ఒక అంచనా వేస్తున్నారు. దాదాపు 63 నియోజకవర్గాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఉత్తరప్రదేశ్లో 100% పెరుగుదల కనిపిస్తుంది, 25 నుంచి 50కి చేరుతుంది, 25 స్థానాలు మళ్ళీ యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి. గుజరాత్లో 26 స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం, 43కి చేరుతుందంటే 17 స్థానాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసుకుంటే. అలానే మధ్యప్రదేశ్లో 29 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఈ సంఖ్య 52కు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే 23 స్థానాలు ప్లస్ అయ్యేటువంటి పరిస్థితి. జార్ఖండ్లో ప్రస్తుతం 14 ఉన్నాయి, 24కు వెళ్తాయి, 10 స్థానాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. బీహార్లో కూడా దాదాపు 100% హైక్ కనిపిస్తుంది. ప్రస్తుతం 40 నియోజకవర్గాలు ఉన్నాయి, 79 యాడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 39 నియోజకవర్గాలు బీహార్లో పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పాత జాబితా ప్రకారం చూస్తే ఈ 7 రాష్ట్రాల్లో కేవలం 221 లోక్సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్తగా జనాభా ప్రాతిపదికన కనుక స్థానాల పెంపు జరిగితే 404 స్థానాలకు పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏకంగా 183 నియోజకవర్గాలు ఈ 7 ఉత్తరాది రాష్ట్రాల్లోనే పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో కూడా ఢిల్లీ, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలను తీస్తే మిగతా 5 రాష్ట్రాల్లో పట్టు దక్కించుకుంటే కనుక ఈజీగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆందోళన, పైగా ఉత్తరాది పార్టీల ఆధిపత్యం మరింత పెరుగుతుందనేటువంటి ఆవేదన దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అదే కోణంలో చూసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో లెక్క ఏ విధంగా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి 42 లోక్సభ స్థానాలు ఉండేవి. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత, ఎందుకంటే 2011 లెక్కల ప్రకారం చూస్తున్నాం కాబట్టి అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు కాబట్టి ఈ లెక్కను మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన కనుక ఈ పెంపు జరిగితే కనుక 54 స్థానాలకి చేరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే కేవలం 12 నియోజకవర్గాలు పెరుగుతాయి. అయితే 2 రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా వృద్ధి రేటు ఆధారంగా చూసినప్పుడు తెలంగాణలో కొంత తక్కువ వృద్ధి రేటు ఉన్నప్పటికీ కూడా ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే 50-50 రేషియోలో మనం చూస్తే 6 స్థానాలు పెరిగితే అక్కడ 31 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 23 స్థానాలకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. అలానే తమిళనాడులో ప్రస్తుతం 39 నియోజకవర్గాలు ఉన్నాయి, ఈ సంఖ్య 49కి చేరేటువంటి అవకాశం ఉంది, 10 స్థానాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. పుదుచ్చేరిలో 1 ఉంది, 1 యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ అవుతుంది. కర్ణాటకలో 28 స్థానాలు ఉన్నాయి, 41కి చేరొచ్చు, 13 స్థానాలు యాడ్ అయ్యేటువంటి పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. కేరళలో 20 అలానే మిగిలేటువంటి పరిస్థితి ఉంది. ఇక లక్షద్వీప్లో 1 ఉండే అవకాశం ఉంది. అండమాన్ ఐలాండ్స్లో కూడా 1 ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అండమాన్ ఐలాండ్స్, లక్షద్వీపులు కూడా కలుపుకొని చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో 132 లోక్సభ స్థానాలు ప్రస్తుతం ఉన్నాయి. ఈ సంఖ్య 167కు పెరిగేటువంటి అవకాశం ఉంది జనాభా ప్రాతిపదికన కనుక సీట్ల పెంపు జరిగితే. అదే క్రమంలో కేవలం 35 నియోజకవర్గాలు మాత్రమే దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏకంగా 183 నియోజకవర్గాలు పెరుగుతుంటే 7 రాష్ట్రాల్లో కలిపి దక్షిణాదిలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు
వాటి పరిధిలో పెరుగుతున్నటువంటి సార్ 2 కూడా కాదు 3 కేంద్రపాలిత ప్రాంతాలని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పుదుచ్చేరి కూడా కేంద్రపాలిత ప్రాంతం, స్టేట్ హుడ్ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం. కాబట్టి ఈ 4 రాష్ట్రాల పరిస్థితి ఈ విధంగా ఉంది. దక్షిణాది గొంతుని పూర్తిగా అణగదొక్కేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆందోళనని ఈ దక్షిణాది రాష్ట్రాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీనికంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్ల సంఖ్యను బట్టి దామాషా ప్రకారం ఇవ్వాలి. ప్రస్తుతం అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 42 సీట్లు ఉంటే ఈ 42 డివైడెడ్ బై 543 ఈ రేషియో ఎంత వస్తుందో ఆ రేషియో ప్రకారం అంటే 7.7% వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఓవరాల్గా పెంచేటువంటి సీట్లు ఏదైతే మినిమం స్లాబ్, మ్యాక్సిమం స్లాబ్ అనుకుంటున్నారో ఒకవేళ 840 సీట్లు కనుక పెంచే అవకాశం ఉంటే ఆ 840 సీట్లలో ఈ 7.7% ఎంతో చూసి అన్ని సీట్లే పెంచండి అనేటువంటి ప్రతిపాదనను దక్షిణాది రాష్ట్రాల నాయకులు చేస్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి కలిపి 65 సీట్లు పెరిగేటువంటి 65 సీట్లకు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా 42 నుంచి 65కి పెరగడానికి, ఆ 65కి పెరిగినటువంటి సీట్లలో అంటే దాదాపు 23 సీట్లు 2 రాష్ట్రాల్లో కలిపి పెరిగేటువంటి స్కోప్ ఏర్పడుతుంది. ఇదే ప్రాతిపదికన అన్ని రాష్ట్రాలకి కూడా చేస్తే జనాభా నియంత్రణ విషయంలో క్రమబద్ధీకరణ, క్రమశిక్షణ పాటించినటువంటి రాష్ట్రాలకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనేటువంటి వాదనని దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నాయి. కేంద్రం ఈ విజ్ఞప్తిని అనుసరిస్తుందా, ఆచరిస్తుందా, అమల్లోకి తీసుకుంటుందా, కనీసం పరిగణిస్తుందా అనేటువంటి సందేహాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ జనాభా ప్రాతిపదికన వెళితే మాత్రం ఎక్కువ నష్టం దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతాయనేటువంటి ఆవేదన వినిపిస్తుంది. అలాంటి కాని పక్షంలో ఆదాయం ప్రాతిపదికన విభజన జరగాలి, సీట్ల సంఖ్య పెంపు జరగాలనేటువంటి వాదనని కూడా దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నాయి. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది, తిరిగి ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు పెడుతున్నటువంటి వాటా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి వాదనను వింటే రూపాయి తెలంగాణ నుంచి వెళ్తే 47 పైసలు మాత్రమే తిరిగి వస్తుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రూపాయి వెళితే 3 రూపాయలు లబ్ధి ఉత్తరప్రదేశ్కి చేకూరుతుంది, 6 రూపాయల పైగా లబ్ధి బీహార్కి చేకూరుతుంది. కాబట్టి జనాభా పెంచినటువంటి రాష్ట్రాలకి ఇచ్చేటువంటి ప్రాధాన్యం వలన కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి విధానాలను కానీ, పథకాలను కానీ అమలు చేయడానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇక మీదట సహాయ నిరాకరణ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఉత్తరాది, దక్షిణాది సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి వాదనను కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా 2026 డీలిమిటేషన్ తేనెతుట్టిని కదిపేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అనుసరించబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.